ఉద్దేశించి తెలంగాణ విమోచన ఉత్సవ కమిటీ చైర్మన్ గారు గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారిని మాట్లాడుతుందిగా కోరుతా ఉన్నాను. మీడియా మిత్రులకు నమస్కారం. నా తోటి సోదరులు దివాకర్ అన్న గారికి, అదేవిధంగా సంగపన్న గారికి, అదేవిధంగా శ్రీవర్ధన్ అన్న గారికి నమస్కారం తెలియజేస్తూ, విమోచన దినం ఏదైతే సెప్టెంబర్ 17, 1948 ఏదైతే ఉందో, మన భారత స్వాతంత్రం 1947 వచ్చిన తర్వాత 13 నెలలకు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏదైతే కార్యక్రమం చేసిండో, ఆ కార్యక్రమంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ ధైర్యవంతుడు. ఇదొక్కటే హైదరాబాద్ సంస్థానం ఏదైతే ఉందో, కర్ణాటకలో ఉండే, మహారాష్ట్రలో ఉండే, తర్వాత హైదరాబాద్లో ఉండే, ఈ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం జయించాలనే ఉద్దేశంతో 4 రోజులు పోరాటం చేసి జయించిన సందర్భంగా తెలంగాణలో ఏదైతే ఉందో, తెలంగాణలో ఎవరైతే వందే మాతరం భారత్ మాతాకి జై అంటే వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టడం, అదేవిధంగా చాలామంది రజాకారులు ఆడోళ్ళ మీద కాల్పులు జరపడం, లేకుంటే ఆడోళ్లను చాలా స్త్రీలను అవమానించడం, నిజాం పాలనలో చాలా నరకాన్ని అనుభవించే కార్యక్రమం కూడా జరిగింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమాలు తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలందరికీ విమోచన దినం ఏదైతే వచ్చిందో అప్పుడే స్వాతంత్రం వచ్చిందనే ఉద్దేశంతోనే గత ప్రభుత్వం ఏదైతే ఉందో, ఇదే కేసీఆర్ గారు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు విమోచన దినం గవర్నమెంట్గా జరపాలనే ఉద్దేశంతో చాలా సందర్భాలు ఎన్నోసార్లు కూడా ఆయన పోరాటం చేయడం జరిగింది. ఆయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 9 సంవత్సరాలు విమోచన దినం ఇక్కడ జరుపుతూ ఉంటే ఏ ఒక్క రోజు కూడా చెల్లించకుండా 2023లో భారత ప్రధాని మోదీ గారి ఆధ్వర్యంలో కిషన్ రెడ్డి గారు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇది జరపాలి, పరేడ్ గ్రౌండ్లో అధికారికంగా జరిపిన తర్వాత ఆ రోజు ఏమంటారంటే కేసీఆర్ గారు మనకు జాతీయ సమైక్య దినం అని ఆయన ఒక కార్యక్రమం మొదలుపెట్టిండు. అదేవిధంగా ఈ కంటిన్యూ జరుపుతూ ఉంటే తెలంగాణ గవర్నమెంట్ ఇది వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రజా దినోత్సవం అని జరుపుతూ ఉన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, భారతీయ జనతా పార్టీ తరఫు నుండి మా గవర్నమెంట్ వస్తే మొదటి సంతకం కంపల్సరీ దీని మీద పెట్టిస్తామని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని 1998లో విద్యాసాగర్ గారు గతంలో స్టేట్ ప్రెసిడెంట్ ఉండే, ఇదే కార్యక్రమాన్ని పెరేడ్ గ్రౌండ్లో ఎవరైతే హోంమంత్రి ఎల్కే అద్వానీ గారు ఉన్నారో అప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమం నిరంతరం ఎవరైతే ఇక్కడ స్టేట్ ప్రెసిడెంట్ ఉండేనో ఇంద్రసేనారెడ్డి గారు, అదేవిధంగా డాక్టర్ లక్ష్మణ్ గారు, సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా ఈ కార్యక్రమం, బండి సంజయ్ గారు కూడా కార్యక్రమము కంటిన్యూ నడిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎన్ రామచంద్రరావు ఆధ్వర్యంలో కూడా ఇది కంటిన్యూ నడుస్తూ ఉన్నది. అదేవిధంగా గతంలో ఎవరైతే మాజీ గవర్నర్ ఉన్నారో దత్తాత్రేయ గారు కూడా ఈ కార్యక్రమం నడిపేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఎట్టి పరిస్థితుల్లో మోదీ గారి గవర్నమెంట్లో ఈ కార్యక్రమాన్ని ఏదైతే నేషనల్ గవర్నమెంట్ చేస్తూ ఉన్నదో స్టేట్ గవర్నమెంట్ గట్టి చేయాలనే ఒత్తిడి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. 17 సెప్టెంబర్లో మనకు విమోచన దినం రోజు రాజ్నాథ్ సింగ్ గారు మన పెరేడ్ గ్రౌండ్ కంటే రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ చిన్న జిల్లాలో ఏదైతే ఉన్నదో ఇప్పటి వరకు కార్యక్రమాలన్నీ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాలతో ఎట్టి పరిస్థితుల్లో మనము భవిష్యత్తుకు చరిత్ర తెలపాలి, ప్రజలకు తెలపాలి, విద్యార్థులకు తెలపాలి. విద్యార్థులు తెలిపారు అనుకో ఆ విధంగా ముందుకు పోతూ ఉంటుంది. ఈ గవర్నమెంట్లు ఏవైతే ఉన్నాయో, ఈ 2 గవర్నమెంట్లు, గత గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఎంఐఎన్కి భయపడి ఎట్టి పరిస్థితుల్లో విమోచన జరపొద్దని ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు. దీనికి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏదైతే పక్క రాష్ట్రం ఉన్నది కర్ణాటక ఉంది, ఆ పక్క రాష్ట్రం మహారాష్ట్ర ఉంది, పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ముక్తి దివాస్ అని కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఏ పార్టీ వచ్చినా కానీ కర్ణాటకలో ఎప్పుడైతే 17 సెప్టెంబర్ తర్వాత అన్ని కార్యక్రమాలు ముక్తి దివాస్ అని చేస్తూ ఉన్నారు పార్టీలకు అతీతంగా. ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత గవర్నమెంట్ 100% చేయాలి.
మాట ఇచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మహారాష్ట్ర తీసుకుంటే అక్కడ కూడా ముక్తి దివాస్ అని చేస్తా ఉన్నారు. మేమే ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, విమోచన దినం ఏదైతే ఉందో ఈ విమోచన దినం కూడా కంపల్సరీ ఒకసారి స్టార్ట్ చేసేదనుకో 100% చేయాలి. ఈ ఎంఐఎంకి భయపడి వీళ్ళు చేస్తలేరు. మేము డిమాండ్ చేసేది ఏంటంటే 100% భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ రాగానే ఫస్ట్ సంతకం విమోచన దినం మీద మేము పెట్టిస్తామని ముఖ్యమంత్రితో పెట్టిస్తామని, ఎవరు ముఖ్యమంత్రి అయిన వాళ్ళతో పెట్టిస్తామని తెలియజేస్తామని. ఈ కార్యక్రమాలు ఈ వారం రోజులు ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ఇప్పటి వరకు అన్ని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాలతోని ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఈ చరిత్ర అందరికి తెలవాలి, ప్రతి పిల్లవానికి తెలవాలి, హిస్టరీలో కూడా పెట్టాలని మా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మళ్ళీ ఇంకోటి రాబోయే రోజుల్లో ఒక కార్యక్రమం ఇక్కడ కూడా స్టేట్ ఆఫీస్లో పెడతా ఉన్నాం, ఒక కార్యక్రమం ఢిల్లీలో కూడా పెడతా ఉన్నాం. ఇట్లా రాబోయే రోజుల్లో ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో దాన్ని కూడా షెడ్యూల్ విడుదల చేస్తామని తెలియజేస్తూ అందరికీ గుండ్రాయిపల్లి రేపు 2వ తారీఖు గుండ్రాయిపల్లిలో ఉన్నది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు పోతా ఉన్నారు. అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ కార్యక్రమం కూడా ఆ డేట్ ఇస్తూ ఉంటాం. దీనికి ఒక్కో కార్యక్రమానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు ఒక్కో కార్యక్రమానికి కొంతమంది దానికి షెడ్యూల్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం 17th వరకు కంటిన్యూ వస్తుంది. 17th రోజు కూడా పెద్ద కార్యక్రమం మన ప్యారాగ్రౌండ్లో రాబోతుందని తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై.